తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి రజతోత్సవ వేళ రగిలే ప్రశ్న అనమాట. అధికారంలోకి వచ్చే కేసీఆర్ ఎందుకంత రాత్రికి పోకలు పోయారో ఈ రజతోత్సవ వేళ ఆలోచించుకోవాలి. తన నాయకత్వంలో అప్పులు తెలంగాణ, ఆత్మహత్యలు తెలంగాణ, నిరుద్యోగ తెలంగాణ, బాధలు తెలంగాణ, మధ్య తెలంగాణ ఎట్లా తయారు చేశారో ప్రజలకు వివరించాలి. అప్పుడే రజతోత్సవ సభకు అర్థము పరమార్థం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారన్నమాట. తెలంగాణ సమితి ఆవిర్భావం మనుగడ సమీక్షించుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. దాని ఉత్థాన పతనాలు పైన ఏ పార్టీకైనా గుణపాఠమే. ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం పుట్టిన ప్రాంతీయ పార్టీ అది. 1970లో తెలంగాణ ప్రజా సమితి ఏర్పడి తెలంగాణ డిమాండ్కు రాజకీయ ప్రతిపత్తి మొదటిసారి లభించిన తరుణం అది. అంతకాలంలో అది కాంగ్రెస్లో విలీనమైంది. మళ్ళీ తెలంగాణ ఆకాంక్ష సామూహికంగా విభజించడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ప్రజా సంఘాలు, కవులు, రచయితలు, కళాకారులు, విద్యావంతులే 90 దశకంలో మలిదశ ఉద్యమానికి పునాదులు వేశారు. తెలంగాణ జనసభ వంటి సంఘాలు మరోమారు వీరన్న, గాది ఎన్నయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవరావు జాదవ్, పాసం యాదగిరి, కొల్లూరి చిరంజీవి, ప్రొఫెసర్ జయశంకరు, ప్రొఫెసర్ బిల్లయ్య జనార్దను, బెల్లి లలిత వంటి వ్యక్తులు తెలంగాణ ఆకాశాన్ని కాపాడిన శక్తి మేరకు కృషి చేశారు. ఓనూరు కేంద్రంగా సంబంధించిన ప్రజా చైతన్యం మరోసారి పురుషాంగం పూరించింది. ఆ తర్వాత ఉద్యమానికి రాజకీయ ప్రతిపత్తి లభించడం అనేది రెండవసారి కేసీఆర్ రూపం లభించింది. అంటే కేసీఆర్ ముందు వీళ్ళందరూ కృషి చేసిన సరే కేసీఆర్కి రెండోసారి ప్రజలు రగులుకుంటున్న ఉద్యమ వేడిని కేసీఆర్ సరిగా అంచనా వేశారు. 2001లో జలవిహార వేదికగా స్వీయ రాజకీయ పార్టీ అంకురార్పణ చేశారన్నమాట. ఇది నిజానికి చాతుర్మాక నిర్ణయం. అది మొదలు మలిదశ ఉద్యమం ఊరికి విస్తరించి తెలంగాణ ఆకాంక్ష మరింత పదునెక్కింది. తెలంగాణ కావాలనుకున్న ప్రతి పౌరుడికి బీఆర్ఎస్ అసాధ్యపంగా కనిపించింది. తెలంగాణ కోసం గులాబీ జెండాను ప్రజలే నిలబెట్టారు. ఆ విధంగా నిలబెట్టి వెనకాల రేపటి తెలంగాణ అభివృద్ధి ఆశ దాగి ఉంది. తెలంగాణ వస్తే బాగుపడలేమనే అవగాహన ఉంది. అట్లా 2014 సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటించే వరకు ప్రజలు కేసీఆర్కి అండగా నిలిచారు. ప్రజలేమో ఎంత అంకితభావం ఉంటే కేసీఆర్ మాత్రం పక్క పొలిటీషియన్గా ప్రవర్తించారు. తెలంగాణకు ఒక సీర ఆసక్తి అవసరం ఉన్న ఆలోచన నుండి కేసీఆర్ యూటర్న్ తీసుకోవడం తెలంగాణ రాకముందే మొదలైంది. తెలంగాణ వస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ విలీనం చేస్తానని ప్రకటించారు. మాట మీద నిలబడలేదు. తర్వాత దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇచ్చి తప్పారు. ఈ మాట తప్పడం అనేది అధికారంలోకి వచ్చాక నిత్యకృత్యంగా మార్చుకున్నారు. ఈ తెలంగాణ నా మీద చెప్పడం తన రాజకీయ పార్టీకి గుర్తింపు ఇచ్చిందో ఆ విషయాన్ని మరిచారు. కేసీఆర్ పార్టీ పేరును భారత రాష్ట్రపతిగా మార్చుకుని దేశ రాజకీయాలకు అరువులు చాచి దారుణంగా విఫలమయ్యారు. ఎందుకంత రాజకీయ దురాశ ప్రస్తుతం కేసీఆర్ అనే కంపెనీ ఆలోచించుకోవాలి. ఇది తెలంగాణ ప్రజలను దారుణంగా అవమానించారు. తెలంగాణ పేరునే కాదనుకోని తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టమని ప్రజలు గుర్తించారు. ఇక అధికారంలో వచ్చే కేసీఆర్ ఎందుకంటే రాజకీయ పోకలు పోయారో ఈ రజతోత్సవాలు ఆలోచించుకోవాలి. ఉద్యమం ద్వారా సాధించుకున్న తెలంగాణలో ఈ రకమైన పోకలు దేనికోసం అన్నది ప్రజలకు చెప్పాలి. రాజకీయ వ్యవస్థలో రాజుల అహంకారం ఉన్నట్టు కేసీఆర్ కూడా అదే రీతిలో వివరించి ఎవరిని లెక్క చేయలేదు. కనీసం తన కేబినెట్ మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా కంచెలు కట్టుకుని దేనికి తేలికన్నది రజతోత్సవ సభలో చెప్పాలి అని ప్రతిపక్షాలు చెప్తున్నమాట. ఇక అసెంబ్లీ సైతం రాకుండా చట్టసభను అవమానిస్తూ ఫామ్ హౌస్కే పరిమితం కావడం వెనకాల ఉన్న మతలబు ఏమిటో కూడా చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఏర్పడినప్పుడు మిగిలి బడ్జెట్తో ఉన్న రాష్ట్రం ఎట్లా అప్పులు పాలైందో కూడా తెలియజేయాలి. కనీసం ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని స్థితి ఎట్లా తమ నాయకత్వం తీసుకెళ్లారో వివరించాలి. అంతేకాదు తెలంగాణ కోసం తన విలువైన ప్రాణాలు బలిదానం ఇచ్చిన 1200 మంది అమరవీరుల కుటుంబాలు ఏం చేశారో చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి ఉద్యోగాల భర్తీ. తెలంగాణలో ఉన్న 12 యూనివర్సిటీలు కనీసం ఒక కొలువైనా ఎందుకు భర్తీ చేయలేకపోయారో చెప్పాలి. తమ జేబులు నింపుకోవడానికి, తమ కుటుంబ నేతల బడ్జెట్ నింపడానికి జరిగిన ప్రాజెక్టుల అవినీతి మీద వివరణ ఇవ్వాలి. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందడానికి విద్యా, వైద్య రంగాల అభివృద్ధి జరగాలి. మరెందుకు ముఖ్యమైన ఈ రంగాల బడ్జెట్ తగ్గించి వైద్య, విద్యా రంగాలను దశాబ్దాల పాటు నిర్వీర్యం చేశారో ప్రజలకు కేసీఆర్ వివరించారు. పైగా తెలంగాణ గ్రామీణులు మద్యం ఎగిలేపారేలా అమలు చేసిన కేసీఆర్ మద్యం పాలసీ తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసి ఎన్ని కుటుంబాలు కుప్పకూల్చిందో ఈ గులాబీ పండుగ వేళ సమాధానం చెప్పాలి. దానికి అధికారం మూడోసారి ప్రజలు ఎందుకు కట్టబెట్టారో వివరమని చెప్పాలి. అలా తమ నాయకత్వంలో అప్పులు, తెలంగాణ ఆత్మహత్యలు, తెలంగాణ నిరుద్యోగ భావము, తెలంగాణ మద్యం
తెలంగాణ ఎట్లా తయారు చేశారు ప్రజలకు వివరించాలి. అప్పుడు ఈ రజతోత్సవాల అర్థము పరమార్థం లేకుంటే తెలంగాణ ప్రజలు విచ్ఛిన్నిని కట్టుకట్టుకుని ఎప్పుడూ సాధ్యం కాదు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.